విశాఖలో అలజడి రేపిన హయగ్రీవ భూముల వ్యవహారంపై సర్కార్ సీరియస్ అయింది. 200 కోట్ల విలువైన భూములు చేతులు మారడంపై సమగ్ర విచారణ జరపనుంది. విశాఖ జిల్లా ఎండాడలోని అత్యంత ఖరీదైన హయగ్రీవ భూముల కథ కంచికి చేరింది. సర్వే నంబర్ 92/3లోని 12 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమి చేతులు మారింది. ప్రస్తుతం ఇక్కడ గజం ధర 35,000 రూపాయలుగా ఉంది. దీని ఆధారంగా మొత్తం భూమి విలువ 200 కోట్లు. వృద్ధులు, అనాథల కోసం ఆశ్రమం, వయోవృద్ధులకు హౌసింగ్ ప్రాజెక్టు కోసం హయగ్రీవ డెవలపర్స్ సంస్థ 2008లో దీన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుంచి ఎకరం 45 లక్షల లెక్కన కొనుగోలు చేసింది హయగ్రీవ. ఇక అనుమతులు మంజూరైన నాటి నుంచి 3 ఏళ్లలోపు దీన్ని పూర్తి చేయాలనే నిబంధన ఉంది. లేదంటే భూములు స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. అయితే న్యాయపరమైన వివాదాలు, ఇతర కారణాలు చూపిస్తూ హయగ్రీవ సంస్థ నిర్దేశించిన నిర్మాణాలను చేపట్టలేదు. ఆ సంస్థకు క్లియరెన్స్లు వచ్చి 3 ఏళ్లు దాటింది. అయితే ఇక్కడే భూపందేరానికి తెరలేచింది. హయగ్రీవ భూములు గుట్టుచప్పుడు కాకుండా చేతులు మారిపోయాయి. సంస్థ మేనేజింగ్ పార్ట్నర్లుగా ఉన్న చిలుకూరి జగదీశ్వరుడు, బ్రహ్మాజీలు వీటిని అమ్ముకోవడం ప్రారంభించారు. విఎంఆర్డీఏ నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసి వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తి చేస్తే మిగిలే భూమి సుమారు 36,000 గజాలు. కానీ కొండ ప్రాంతంలో లేఅవుట్ కాదు కదా, గుప్పెడు మట్టి కూడా తవ్వకుండానే ప్లాట్లు అమ్మేశారు నిర్వాహకులు. ఈ వ్యవహారమంతా ఆర్థిక వివాదాల కారణంగా జగదీశ్వరుడు బయటపెట్టేశాడు. ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు తనను బెదిరించి భూములు రాయించుకున్నారని, కొందరు రాజకీయ నాయకుల పేర్లు వాడుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని జీవీ ఖండించారు. కానీ 3 నెలల్లో సుమారు 30 రిజిస్ట్రేషన్లు జరగడంతో జగదీశ్వరుడి ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో హయగ్రీవ భూములపై విచారణ జరిపించాలని విపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. హయగ్రీవ ముసుగులో సాక్షాత్తు విశాఖ ఎంపీ ఎంవివి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవీలు గెద్దల్లాగా ఈ భూమిని తన్నుకుపోతా ఉన్నారు. ఈ భూమిని ప్రభుత్వం వెంటనే హయగ్రీవ నుంచి రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఎవరైతే ఈ దొంగలున్నారో ఎంబీవీలు, జీవీలు, వీళ్ళని శిక్షించాలి. అధికార పార్టీకి చెందిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీపై ఆరోపణలు రావడంతో కొద్ది రోజులుగా ఈ వ్యవహారం నలుగుతోంది. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ భూములపై చర్చ జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మొత్తం ప్రాజెక్టు రద్దు చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటు 200 కోట్ల భూముల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. హయగ్రీవ భూములు చేతులు మారాయని తేలితే ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.